హస్తినాపురంలో ఒక పెద్ద పండుగ వాతావరణం. అదేంటంటే అస్త్రవిద్యా ప్రదర్శన. ద్రోణాచార్యుల దగ్గర విద్యనభ్యసించిన కౌరవ, పాండవ రాజకుమారులంతా వాళ్ల నైపుణ్యాలను చూపించే ఒక గ్రాండ్ ఈవెంట్ అన్నమాట. కాని ఆ రోజు చరిత్ర గతినే మార్చేబోయే ఒక సంఘటన జరగబోతోందని అక్కడ ఉన్నవాళ్లల్లో ఒక్కరూ కూడా ఊహించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హస్తినాపురం మొత్తం అక్కడికి కదిలివచ్చింది. రాజులు, మంత్రులు, మన పితామహుడు భీష్ముడు, కృపాచార్యులు, రాణులు, చివరికి సామాన్య ప్రజలు కూడా. అందరి కళ్ళు ఒకటే టెన్షన్తో, ఎక్సైట్మెంట్తో రంగస్థలం వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు, యువరాజుల భవిష్యత్తు, సామ్రాజ్యం గౌరవం అన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఆ రోజు ఆ వాతావరణమంతా ఉత్కంఠతో నిండిపోయింది. సరే, ఇక ఇప్పుడు రంగస్థలం పైకి వస్తున్నాడు ద్రోణుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు, ఆ కాలంలోనే ది బెస్ట్ ఆర్చర్ అని పేరు పొందిన అర్జునుడు. తన అస్త్రవిద్యతో మొత్తం సభను అబ్బురపరచడానికి సిద్ధమైపోయాడు. అర్జునుడి షో స్టార్ట్ అయింది. ఒక్కసారి చూడండి, తన విల్లు నుంచి ఒకేసారి 5 బాణాలు మెరుపు వేగంతో దూసుకెళ్లి కదులుతున్న ఇనుప అడవి పంది నోట్లోకి ఎంత పర్ఫెక్ట్గా వెళ్లాయో. ఆ గురి, ఆ వేగం, వామ్మో! సభ మొత్తం ఒక్కసారిగా షాకయి నిశ్శబ్దంగా అయిపోయింది. అయితే అర్జునుడు అక్కడితో ఆగాడా? లేదు. ఇప్పుడు చూడండి, గాలికి అటూ ఇటూ ఊగుతున్న ఆ ఆవు కొమ్ముని ఆలోచించండి. దాని చిన్న రంధ్రంలోకి ఒక్క బాణం వేయడమే దాదాపు అసాధ్యం. అలాంటిది మన అర్జునుడు ఏకంగా 21 బాణాలను గురితప్పకుండా అందులోకి పంపించాడు. ఇది నిజంగా అద్భుతం. ఈ ఒక్క ఫీట్తోనే అర్జునుడికి పోటీనే లేదని అందరికీ క్లియర్ అయిపోయింది. ఇక ప్రదర్శన ముగింపుకొచ్చేసింది. ఖడ్గం, గద, విల్లు ఇలా ఏ ఆయుధం తీసుకున్నా అర్జునుడిదే పైచెయ్యి అని నిరూపించుకున్నాడు. అక్కడున్న జనం ఆశ్చర్యంతో, ప్రశంసలతో మాటలు రాకుండా చూస్తూ ఉండిపోయారు. సరే, అర్జునుడికి ఇక తిరుగులేదు, అతనే నెంబర్ 1 అని అందరూ మనస్ఫూర్తిగా అంగీకరించేశారు. సభ మొత్తం అర్జునుడి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. అప్పుడే సీన్ మొత్తం సడన్గా మారిపోయింది. అందరూ షో అయిపోయింది అని అనుకుంటున్న టైంలో ఆ రోజునే కాదు, చరిత్రనే మార్చేసే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పండుగ వాతావరణం పోయి టెన్షన్, సైలెన్స్ అన్నీ అలుముకున్నాయి. అకస్మాత్తుగా ఎంట్రెన్స్ దగ్గరనుంచి ఉరుములాంటి ఒక పెద్ద శబ్దం, చేతులు చరిచినట్టుగా. అదొక సవాల్కి సంకేతమన్నమాట. ఆ ఒక్క శబ్దానికి మొత్తం సభ సైలెంట్ అయిపోయింది. అందరి చూపులు అటే తిరిగాయి. ఎవరతను? జనంలోంచి అచ్చం సూర్యుడిలాంటి తేజస్సుతో ఓ బంగారు తాడిచెట్టులా పొడవుగా ఒక యోధుడు ముందుకొస్తున్నాడు. శరీరంపై సహజమైన కవచం, చెవులకి మెరుస్తున్న దివ్యకుండలాలు. అతనే కర్ణుడు. ఆ నడకలో ఎంత గర్వం, ఎంత కాన్ఫిడెన్స్! సభలో ఉన్నవాళ్లంతా షాకై చూస్తున్నారు. కర్ణుడు స్ట్రేట్గా అర్జునుడి వైపు చూశాడు. ఉరుములాంటి గొంతుతో గట్టిగా అన్నాడు, అర్జునా, నువ్వు చూపించిన దానికంటే గొప్ప నైపుణ్యం నా దగ్గరుంది. నువ్వు చేసినవన్నీ నేను నీకంటే బెటర్గా చేసి చూపిస్తా. ఆ మాటలు విని సభలో అందరూ స్టన్నైపోయారు. ఏంటి, సాక్షాత్తు అర్జునుడికే ఛాలెంజా? ద్రోణుడి పర్మిషన్తో కర్ణుడు తన ప్రదర్శన మొదలుపెట్టాడు. ఇక చూడాలి, అర్జునుడు ఇంత కష్టపడి అందరితో అభినందనలు పొందిన ప్రతి విన్యాసాన్ని కర్ణుడు చాలా సింపుల్గా ఒక చిరునవ్వుతో అంతకంటే అద్భుతంగా చేసి చూపించేశాడు. అతను కేవలం మాటల వీరుడు కాదు, చేతల్లోనూ చూపించాడు. ఇక్కడితో ఈ పోటీ నైపుణ్యాల నుంచి సామాజిక నియమాల వైపు టర్న్ తీసుకుంది. కర్ణుడు ఛాలెంజ్కి ఒక అనుకోని అడ్డంకి ఎదురైందనమాట. ఇక ఇది ఆయుధాలతో జరిగే యుద్ధం కాదు, వంశం, హోదా వీటితో ముడిపడిన పోరాటంగా మారిపోయింది. కర్ణుడి టాలెంట్ చూసి సభలో రియాక్షన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఒకవైపు చూస్తే దుర్యోధనుడి ఆనందానికి హద్దుల్లేవు. పరిగెత్తుకెళ్లి ఆ యోధుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. మరోవైపు అర్జునుడు అవమానంతో, కోపంతో ఊగిపోతున్నాడు. ఇంకా దారుణమేంటంటే ప్రేక్షకుల మధ్యలో ఉన్న కుంతీదేవి తన 2 కొడుకుల మధ్య ఈ గొడవ చూసి తట్టుకోలేక అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. సరిగ్గా అప్పుడే రాజగురువు కృపాచార్యుడు జోక్యం చేసుకున్నాడు. ఆయన యుద్ధ నియమాలను గుర్తుచేస్తూ సీరియస్గా ఇలా అన్నాడు, నియమాల ప్రకారం రాజవంశీకులు ఎవరో తెలియని వాళ్లతో ద్వంద్వయుద్ధం చెయ్యకూడదు. ఓ మహావీరా, నీ వంశమేంటి, నీ తల్లిదండ్రులెవరు అని కర్ణుణ్ణి నిలదీశాడు. ఆ మాటలు కర్ణుడి గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. ఏం సమాధానం చెప్పాలో తెలియక వాననీటికి వంగిపోయిన తామర పువ్వులా తలదించుకున్నాడు.
ఆ ఒక్క నిశ్శబ్దం చాలు ఆ పోరాటం అక్కడితో ఆగిపోయింది. ఎంత పెద్ద వీరుడైనా సరే అతని జన్మ రహస్యం ఒక పెద్ద గోడలా అడ్డుగా నిలబడింది. కర్ణుడు అవమానంతో నిస్సహాయంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా ఆ టైంలో దుర్యోధనుడు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు. ఎవరూ ఊహించని ఒక రాజకీయ ఎత్తుగడ. ఆ ఒక్క క్షణంలో అతను కథనే మార్చేసే ఒక నిర్ణయం తీసుకున్నాడు. దుర్యోధనుడు ముందుకొచ్చాడు. అందరూ వినేలా గట్టిగా ప్రకటించాడు. ఏంటి, కర్ణుడు రాజు కాదనే కదా ఈ యుద్ధం జరగనివ్వట్లేదు? అయితే ఆ సమస్యకు పరిష్కారం నా దగ్గరుంది. నేనిప్పుడే ఈ క్షణమే కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా ప్రకటిస్తున్నాను. కాని అదే సమయంలో కర్ణుడి పెంపుడు తండ్రి అధిరథుడు అక్కడికి వచ్చాడు. అది చూసి భీముడు ఎగతాళిగా నవ్వుతూ, ఓహో, ఇతను సూతపుత్రుడా, సారథి కొడుకా, అయితే వెళ్ళి నీకు తగిన కొరడా పట్టుకో, అర్జునుడి చేతిలో చావడానికి కూడా నీకు అర్హత లేదు అని దారుణంగా అవమానించాడు. ఆ ప్రదర్శన చివరి క్షణాలు ఇక చరిత్రలో నిలిచిపోయే ఒక స్నేహానికి పునాది వేశాయి. అంతేకాదు, హస్తినాపురం అధికార సమతుల్యంలో ఒక పెద్ద మార్పుకు కారణమయ్యాయి. భీముడి ఆ అవమానకరమైన మాటలకి దుర్యోధనుడు తన కొత్త మిత్రుడికి అండగా నిలబడ్డాడు. దుర్యోధనుడు కోపంతో భీముడికి ఇలా సమాధానమిచ్చాడు. మూర్ఖుడా, లేడికి పులి పుడుతుందా ఎప్పుడైనా? పరాక్రమమే క్షత్రియుడికి నిజమైన గుర్తు, పుట్టుక కాదు. నేను ఇతడిని కేవలం అంగరాజ్యానికే కాదు, ఈ మొత్తం ప్రపంచాన్ని పాలించడానికి అర్హుడుగా చూస్తున్నాను అని గర్జించాడు. చూశారా, ఈ ఒక్క సంఘటన హస్తినాపురం రాజకీయ ముఖచిత్రాన్ని మొత్తం మార్చేసింది. 1. అర్జునుడి విలువిద్య అంటే దుర్యోధనుడికున్న భయం పోయింది. 2. జీవితంలో మొదటిసారి గౌరవం పొందిన కర్ణుడు దుర్యోధనుడికి జీవితాంతం రుణపడి ఉంటానని మాట ఇచ్చాడు. 3. కౌరవులకి అర్జునుడికి సరితూగే ఒక యోధుడు దొరికాడు. అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే మహాయుద్ధానికి పునాది సరిగ్గా ఇక్కడే ఆ రోజే పడింది. సో, ఇప్పుడు మనముందున్న ప్రశ్న ఒకటే, ఆ రోజు మొదలైంది ఒక గొప్ప స్నేహమా, లేక ఒక భయంకరమైన యుద్ధానికి మొదటి అడుగా? ఏదేమైనా కర్ణుడి రంగప్రవేశం మహాభారత యుద్ధానికి దారితీసిన ఒక కీలకమైన మలుపు అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.